పొంగనూరులో జరిగిన ముస్లిం బాలిక హత్యపై వైఎస్ఆర్సీపీ రాజకీయాలు చేస్తుందంటూ హోంమంత్రి అనిత పేర్కొన్నారు. అనిత మాటలపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, హోమ్ మినిస్టర్ మాటలు ఏ విధంగా చూస్తారు? హోమ్ మినిస్టర్ గారి మాటలు చాలా దారుణం. యాక్చువల్గా ఈ ముస్లిం బాలిక హత్య జరిగాక జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ ఆ కుటుంబానికి పరామర్శ చేయడానికి పర్యటన ఖరారయ్యాక హోటాహోటిగా ఈరోజు 3 మంత్రులు వెళ్ళి ఆ కుటుంబానికి పరామర్శ చేయడం జరిగింది. అసలు ఇన్ని రోజులు ఈ వారం రోజుల్లో వీళ్ళకి అసలు కనీసం వెళ్ళాలనే ఐడియా కూడా రాలేదు. మీరు వెళ్ళి ఆ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వండి, ధైర్యం చెప్పండి అని మేము మా పార్టీలో ఉన్న పెద్దలు అంటే వీళ్ళకి ఉక్రోషంగా ఉంది. ఎందుకంటే అనిత గారికి మర్చిపోయినట్టుకున్నారు. ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు లేరు, మీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మీరు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. అంటే మీ బాధ్యత. ఇలాంటి సంఘటనలు పదే పదే పునరావృతం అవుతున్నాయి ఈ రాష్ట్రంలో తీసుకుంటే. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి 4 నెలలు కావస్తూ ఉంది. రోజుకొక హత్య, రోజుకొక అత్యాచారం జరుగుతూ ఉన్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. కానీ ఏమాత్రం కూడా మీరు చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి ఇలాంటి దుర్మార్గులు మరింతగా విజృంభించి రోజుకొక సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ఏ రోజైనా మీరు పరామర్శకు వెళ్ళారా? గుడ్లవల్లేరులో 300 మంది అమ్మాయిలు పెద్ద యాజిటేషన్ తీసుకొచ్చారు, హిడెన్ కెమెరాస్ పెట్టేశారు అని. మీరు కానీ డీజీపీ గారు కానీ వెళ్ళి అక్కడ పరామర్శ చేశారా? అలాగే మీ పక్క నియోజకవర్గం యలమంచిలిలో రాంబెల్లి మండలంలో దర్శిని అనే అమ్మాయికి దారుణంగా హత్య చేస్తే మీ పక్కనే ఉంది, దగ్గరలో సన్మానాలకు వెళ్ళారు కానీ ఆ కుటుంబానికి మీరు పరామర్శ చేయలేదే, మీరు ఓదార్పు ఇవ్వలేదే. అలాగే ఎన్నో సంఘటనలు ముచ్చిమరిలో బాలికని అత్యాచారం చేసి హత్య చేసి మొక్కలు చేసి విసిరేస్తే కనీసం ఆ కుటుంబానికి పరామర్శకు మీరు వెళ్ళలేదు. ఇవన్నీ మీకు ఎప్పుడు అక్కడికి వెళ్ళాలని ఐడియా లేదు. ఇప్పుడు జగనన్న అక్కడ పరామర్శకు వెళ్తున్నారంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి పరామర్శ చేసి మీరు ఇప్పుడు తిరిగి రాజకీయం అంటున్నారు. మీరు మీ సొంత నియోజకవర్గంలో 2 మహిళలకి బట్టలు చించి మీ అనుచరులే వాళ్ళ మీద దాడి చేస్తే తిరిగి ఆ ఆడోళ్ళ మీద కేసులు పెట్టిన పరిస్థితి. ఇలాంటివన్నీ చేస్తూ రాజకీయం చేస్తుంది మీరు. వారం రోజులైంది ఈ సంఘటన జరిగి. ఆ పాప కనిపించకుండా పోయి వారం రోజులైంది. మృతదేహం 2వ తేదీ దొరికింది. ఎప్పటిగా ఈ రోజు కానీ ముఖ్యమంత్రి గారికి ఫోన్లో మాట్లాడాలని ఐడియా రాలేదు. జగనన్న అక్కడ పర్యటన ఖరారయ్యేసరికి ఈ రోజు ఐడియా వచ్చింది, మీకు వెళ్ళాలనే ఐడియా వచ్చింది, మళ్ళీ తిరిగి మాట్లాడుతున్నారు. అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థని ఎంతసేపు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వాడుకుంటూ ఉన్నారు తప్ప మహిళల మాన ప్రాణాల రక్షణకి మీరు వాడట్లేదు అనే విషయం క్లియర్గా అర్థమవుతూ ఉంది. ప్రతి సంఘటనలో కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతున్నారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి లడ్డూలో కల్తీ జరిగిందంటూ ఒక విషయాన్ని బయటికి లేని విషయాన్ని తీసుకురావడం, అలాగే ఈ మహిళల మాన ప్రాణాల రక్షణలో పూర్తిగా కూటమి ప్రభుత్వం విఫలమవడంతో దానికి ఒక డైవర్షన్, ఇలాంటి దాని మీద దృష్టి పెడుతూ ఉన్నారు తప్ప మీరు పరిపాలన మీద దృష్టి పెట్టలేదు అనే విషయం క్లియర్గా అర్థమైపోతుంది. ఈ రోజే మనం విన్నాం, దుర్గగుడికి ఆ ముంబై నటి ఎవరో వస్తే పూర్తిగా పోలీస్ ఫోర్స్తో వెళ్ళి అక్కడ రాచి మర్యాదలు చేశారని. ఆవిడేమైనా మీ పార్టీలో ఎంపీనా, ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీనా, ఒక నామినేటెడ్ పోస్టులో ఉన్న వ్యక్తి? అంటే మీరు ఎంతగా పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నారు అనేది రాష్ట్ర ప్రజలకు అర్థమవుతూ ఉంది. ఈ సంఘటనలో, ఈ ముస్లిం బాలిక మరణించిన సంఘటనలో కూడా ఖచ్చితంగా ఈ రోజు చూపించారు, 3 అరెస్ట్ చేశాము అని చెప్పి ఎస్పీ గారు చెప్తూ ఇందాక చూడడం జరిగింది. వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అలాగే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. అలాగే మీరు ఎంతసేపు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి చర్యలు జరగకుండా పక్క రాష్ట్రంలో ఒక అమ్మాయి మీద అత్యాచారం హత్య జరిగితే అలాంటి దుర్ఘటనలు ఈ రాష్ట్రంలో జరగకూడదని దిశ యాప్ తీసుకొచ్చారు, దిశ చట్టం తీసుకొచ్చారు, దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకొచ్చారు, దిశ చట్టం కేంద్రంలో అందులో ఉన్న అంశాలన్నీ అమలు చేయడానికి ప్రయత్నించారు. అలాగే మహిళా పోలీసులను తీసుకొచ్చారు, 0 FIR తీసుకురావడం జరిగింది. ఇలా ఎన్నో, అలాగే మద్యంలో బెల్ షాప్స్ని ఫుల్గా కంట్రోల్ చేశారు, పెర్మిట్ రూమ్స్ లేకుండా చేశారు. అన్ని రకాలుగా ఇలాంటి చర్యలు జరగకుండా ఎన్నో యాక్షన్ తీసుకున్నారు. మరి మీ ప్రభుత్వం 4 నెలలు అయింది కదా, మీరు ఏ యాక్షన్స్ తీసుకున్నారు? ఒక మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఈ మహిళా రక్షణ కోసం ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఉన్న వ్యవస్థలను మరింత పటిష్టం చేయడానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా? కొత్త వ్యవస్థలను ఏమైనా
తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో. ఇవేమీ చేయకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే మీ బాధ్యత తీరిపోతుంది అనుకోవడం అది దారుణం. అది ప్రజలు హర్షించరని తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పటికైనా ఇలాంటి పనులు చేసే దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాము. చిన్నపిల్లల మరణాలతో కూడా రాజకీయం చేస్తున్నారంటూ ఆవిడ మాట్లాడారు. ఆవిడ మొదటి నుంచి కూడా ఆవిడ తప్పుని, అంటే ఇన్ని రోజులు కనీసం భరోసా ఇవ్వడానికి వెళ్ళలేదు, ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడానికి. ఈ రాష్ట్రంలో ఎన్ని సంఘటనలు జరిగినా కూడా ఎక్కడా కూడా ఆవిడ పరామర్శ చేసి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వలేదు. దానితో వాళ్ళ తప్పు బయటపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కనుక వెళితే అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ తప్పుని కప్పుపుచ్చుకోవడానికి ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు తప్ప యాక్చువల్గా రాజకీయం చేస్తున్నారు వాళ్ళు. ఇలాంటి ఇష్యూస్ మీద పరిపాలన మీద, ఇలాంటి ఇష్యూస్ మహిళల రక్షణ మీద దృష్టి పెట్టకుండా ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం వెళ్ళబుచ్చుతూ ఉన్నది కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తూ ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందని, రోజుకొక అత్యాచారం ఈ 100 రోజుల్లోని జరిగాయని, వారు చేసిన తప్పులు బయటపడతాయన్న ఉద్దేశంతోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తిరిగి రాజకీయం చేస్తున్నారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మహిళా భద్రత మీద ప్రత్యేకమైన దృష్టి సాధించాలని, పొంగనూరులో ఎవరైతే ఈ దారుణ హత్యకు పాల్పడ్డారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొంగనూరు వెళ్తున్నారు కాబట్టి హోంమంత్రి అనిత వెళ్ళి వారి బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారని ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.